కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. నేనైతే ఒక 5-6 విజిల్స్ దాకా ఉంచాను. అందుకని నాకు మటన్ అనేది కూడా చాలా మెత్తగా ఉడికిందండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా వేయించుకోండి. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెర్రగా వేగిన తర్వాత 4 టమాటాలు నేను మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత 2 స్పూన్స్ మనం కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిద్దండి. ఫైనల్లీ మన మటన్ కర్రీ అయితే